ఈరోజైతే మనం కమ్మనైన పచ్చి పులుసు తయారీ విధానాన్ని చూద్దాము. నేనైతే ఎక్కువగా సమ్మర్‌లో ఈ పచ్చి పులుసు చేస్తుంటానండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పచ్చి పులుసు కోసం మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు పోసారంటే ఇంకా త్వరగా నానిపోతుంది. నేనైతే ముందే నానబెట్టేశాను. ఈ నానబెట్టుకున్న చింతపండులో నుంచి ఈ గుజ్జంతా తీసుకోవాలి. చింతపండు రసం తీసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని మరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోండి. పిప్పి రాకుండా ఫిల్టర్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పిప్పి ఉంది కదా, ఇందులో మరికొంచెం నీళ్ళు పోసి మళ్ళీ బాగా కలిపేసుకుని మళ్ళీ ఈ నీళ్ళను కూడా ఇందులో పోసేసుకోండి. ఇలా 2-3 సార్లుగా ఈ చింతపండులో నుంచి రసం అంతా పిండేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలో పులుపు సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే బాగా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఒక పచ్చిమిర్చిని కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. నేనైతే పంచదార వేస్తున్నాను. ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా నేనైతే 1 టేబుల్ స్పూన్ వేయించిన నువ్వుల పొడి కూడా వేస్తానండి. నువ్వుల పొడి వేయడం వల్ల మంచి రుచి వస్తుంది, చిక్కదనం కూడా వస్తుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వేస్తే కనుక చాలా బాగుంటుంది పచ్చి పులుసు. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చి పులుసుకి పోపు వేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, కొంచెం పసుపు, 1/4 టీ స్పూన్లు సగం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించేసుకుని ఇప్పుడు ఈ పోపుని పచ్చి పులుసులోకి వేసేసుకోవడమే. ఈ పోపు అంతా ఇందులో బాగా కలిసేలా కలిపేసుకుని టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. ముందే ఎక్కువ వేసేసుకోవద్దు. అంతేనండి, కమ్మనైన పచ్చి పులుసు రెడీ అయిపోయింది. నేనైతే ఈ పచ్చి పులుసుని గ్లాస్లో పోసుకుని తాగేస్తానండి. అంత బాగుంటుంది.